రిజిస్ట్రేషన్ కోసం జరిగే ఈ ఆందోళనలో విదేశాల్లో చదువుకున్న యువ డాక్టర్లు అందరూ ఆందోళనకు దిగారు. శాంతియుతంగా జరిగే ఈ ఆందోళనలో నిన్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో పోలీస్ లాఠీ చార్జ్ చేయడం వల్ల ఈ చర్చ ఇదిగా మారింది. ప్రస్తుతం మనతో యువ డాక్టర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఎందుకు ఈ ఆందోళన చేస్తున్నారు 4 రోజుల నుంచి? మేము యాక్చువల్లీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ అండి. అబ్రాడ్లో చదువుకొని ఎంబీబీఎస్ చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మాకు ఇచ్చిన టైం పీరియడ్ ఆఫ్ ఇంటర్న్షిప్ కూడా మేము కంప్లీట్ చేసుకొని పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అంటే లైసెన్స్ టు వర్క్ అనేది మాకు ఇస్తారు. దాన్ని ఇక్కడ పర్మనెంట్ రిజిస్ట్రేషన్ అంటారు. సో దట్ దాని తర్వాత మేము జాబ్ చేయొచ్చు ఆర్ పీజీకి ఎలిజిబుల్ అవ్వచ్చు. మాకు అది లైక్ ఇట్ ఈస్ అ లైసెన్స్ అండ్ ప్రూఫ్ దట్ యు ఆర్ అ డాక్టర్ ఎలిజిబుల్ టు వర్క్ హియర్. సో మేము ఇక్కడ పని చేయడానికి లేకపోతే మేము ఒక డాక్టర్గా మా గుర్తింపు మాకు ఉండడానికి వీళ్ళు ఇచ్చేదే పర్మనెంట్ రిజిస్ట్రేషన్. గత 13 నెలలుగా దీనికోసం మేము తిరుగుతూనే ఉన్నాం. కలవని అఫీషియల్స్ లేరు. సిబిఎన్ గారి దగ్గరికి వెళ్ళాము, నారా లోకేష్ గారిని కలిసాము, పవన్ కళ్యాణ్ గారిని కలిసాను, ప్రతి ఒక్క మినిస్టర్ని కానీ ఎమ్మెల్యేని కానీ అందరినీ కలిసామండి. 13 నెలలుగా వాళ్ళు చెప్తున్న ఒకటే ఏంటంటే మా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నది అని అంటున్నారు. చైర్మన్ సార్ అదే అన్నారు, హెల్త్ మినిస్టర్ గారు కూడా అదే అన్నారు. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం అంటే ఆ సానుకూలత మా వరకు అనేది ఎందుకు రావట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. 13 నెలలు వాళ్ళ చుట్టూ తిరిగి అలసిపోయి 13 నెలల తర్వాత ఇప్పుడు మేము ప్రశ్నించాం. ఆ ప్రశ్నించడం మా తప్పు కాబట్టి మా మీద ఆ రోజు లాఠీ చార్జ్ చేశారు. ఈవెన్ ఇది ఫస్ట్ టైం కాదు, డాక్టర్స్ డే రోజు కూడా మేము శాంతియుతంగా చేస్తున్నాం. ఆ రోజు కూడా మేమేమి ధర్నాలు కానీ అట్లీస్ట్ స్లోగన్స్ కూడా మేము ఎవరికి ఇవ్వలేదు. సైలెంట్గా నిరాహార దీక్ష చేస్తున్న మమ్మల్ని మీరు చూసిన చాలా విజువల్స్తో అత్యంత కిరాతకంగా తీసుకెళ్లడం, కొట్టడం అవి కూడా జరిగింది. ప్రశ్నించడం మా తప్పు అంటే మేము చేసింది తప్పే. అంటే దీని వెనకాల వైసీపీ ఇది ఉంది అన్నట్టు సిపిఎన్ వాళ్ళు అంటున్నారు, టీడీపీ వాళ్ళు అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇది ఒక పొలిటికల్గా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఇదంతా వదిలేసి మనం సామాన్యుల ఒక ఎంబీబీఎస్ చదువు వచ్చిన ఒక నిర్భాగ్యులైన ఎంబీబీఎస్ డాక్టర్లుగా చూస్తే చాలా బాగుంటుందండి. ఇందులోని మేము ఏ పార్టీ తరపు నుంచి కానీ ఏది కాదు. అలా మాట్లాడితే నేను కాకినాడలో ఇంటర్న్షిప్ చేస్తున్నప్పుడు ఓటేయడానికి నించొని వైజాగ్ వరకు వెళ్ళి ఓటేసి వచ్చాను కూటమి పార్టీకి. సో ఇక్కడ మేము పార్టీ వైజ్గానో లేకపోతే దేనిగానో మేము మాట్లాడాలనుకోవట్లేదు. ఇది కేవలం మాకు జరిగిన అన్యాయాన్ని, మా హక్కుని మా దగ్గర నుంచి లాక్కుంటున్న దానికి మేము ప్రశ్నించాను తప్ప కూటమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు లేకపోతే వైఎస్ఆర్సీపీ ఇచ్చింది అని ఇది అసలు పాయింటే కాదు. అది అసలు బేస్లెస్ వర్షన్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే కేవలం అబ్రాడ్లో చదువుకొచ్చిన ఎంబీబీఎస్ డాక్టర్లకి అన్యాయం. అదే మెయిన్ పాయింట్, అదే ఇక్కడ ఉన్న సమస్య కూడా. అంతే. అంటే ఇప్పుడు మీరు ఇంత ఆందోళన చేస్తున్న ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనుకుంటారు? మరి ప్రభుత్వం మొన్న హెల్త్ మినిస్టర్ గారు కూడా వచ్చారండి. 2వ రోజు డాక్టర్స్ డే రోజు ఆయన వచ్చి మాకు చెప్పారు, అంత సానుకూలంగా ఉంది అన్నారు. మేము దాన్ని ఒప్పుకున్నాము. కానీ ఆ సానుకూలత మా వరకు చేరట్లేదు. అది సార్గా ఎందుకు అర్థం కావట్లేదో మాకు తెలియట్లేదు. అన్నీ మావి ఒరిజినల్ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు 1500 మంది సఫర్ అవుతున్నాం అండి. 1500 మందిలో కనీసం మా అందరివి ఫేక్ అనుకున్న ఒక్క వ్యక్తిది ఒరిజినల్ ఉండదా లేకపోతే కరెక్ట్గా ఉండరా? మరి 1500 మందికి ఇవ్వలేదు. కొన్ని 28 రాష్ట్రాలు ఉన్నాయి మనది కాకుండా. ప్రతి ఒక్క రాష్ట్రంలో నాతో పాటు చదువుకున్న విద్యార్థులు కూడా తెలంగాణలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, వాళ్ళందరికీ వచ్చాయి. నాతో పాటు నేను నవంబర్ 24లో కంప్లీట్ చేసుకున్నాను. నాతో పాటు తెలంగాణలో ఒక అమ్మాయి కంప్లీట్ చేసుకుంది. ఆ అమ్మాయి డీటెయిల్స్ కానీ ప్రూఫ్లు కానీ మా దగ్గర ఉన్నాయి. అమ్మాయికి డిసెంబర్ 2వ వారం మొదలయ్యే లోపు ఆ అమ్మాయికి మరి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వచ్చింది. మరి ఎందుకు మాకు రాలేదు? 8 నెలలుగా 13 నెలలుగా మేము ఎందుకు ఇలాగా అర్థించి అడుక్కొని ప్రశ్నించే టైంకి అందరూ మేము తప్పు లేకపోతే మావి కరెక్ట్ కాదు, మేము వైఎస్ఆర్సీపీ తరపున ఎందుకు అంటున్నారు? 13 నెలలు మరి మీ అందరి దగ్గరికి మేము వచ్చాము కదా, అప్పుడు మేము అప్పుడే మీరు మేము తప్పని చెప్పుకుంటుంటే మా ప్రూఫ్లు మేము తెచ్చుకునే వాళ్ళం కదా. అంటే ఈ ఆందోళనలు కొనసాగించాలనుకుంటున్నారా, ఆపేద్దాం అనుకుంటున్నారా? కొనసాగించాలండి. ఎందుకంటే మాకు ఇంతకన్నా వేరే ఆప్షన్ కూడా కనిపించలేదు, వేరే దారి కూడా మాకు లేదు. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడు మేము వెనక్కి తగ్గితే ఒకటే అనుకుంటారు, మాది నిజంగానే తప్పు అనుకుంటారు. మాది తప్పు లేదు కాబట్టి మాకు న్యాయం జరిగేంత వరకు మేము కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాం. ప్రభుత్వం దగ్గర నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు? ఏం లేదండి, న్యాయంగా మాకు రావాల్సింది ఒకటే, మా పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు. అది ఒక వ్యక్తి మూలంగా 1500 మంది జీవితాలు, 1500 మంది కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళు ఇంత బాధపడుతున్నప్పుడు ప్రభుత్వం తొందరగా స్పందించి ఏ వ్యక్తి దగ్గర అయితే నిర్లక్ష్యం జరుగుతుందో ఆ వ్యక్తిని తీయడం కానీ లేదా ఆ పవర్ ఆఫ్ సైనింగ్ అనేది వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి కానీ మాకు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాం. ఈ ఆందోళన గురించి మీరేమనుకుంటున్నారు? ఏమనుకోవటం ఏంటండి, అన్నీ కరెక్ట్గా ఉన్నా ఏం చేయనట్టు సానుకూలత అంటున్నారు ఎప్పటి నుంచో. సానుకూలత అంటే ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తానండి, ఎగ్జామ్ మంచిగా రాసి వచ్చాను, నేను ఇంకా సూపర్ రాశాను, పాస్ అయిపోతానండి, రిజల్ట్ వచ్చేసరికి ఫెయిల్ అయిపోతే ఎక్కడ సానుకూలత అండి? ఎప్పటి నుంచి ఢిల్లీ నుంచి తెచ్చుకున్న ఎటువంటి ఇదైతే లేదు.
ఢిల్లీ నుంచి తెచ్చుకున్నాము, నాకు ఇచ్చేసేమని ఉన్నారు. అది చూపించినా ఇంకా ఎవరైతే రూల్స్ పెడుతున్నారో అక్కడి నుంచే మాకు వచ్చేసింది ఇచ్చేమని. అయినా సరే ఇక్కడ జరగట్లేదంటే ఎక్కడ తప్పు ఉన్నట్టు? ఆయన ఎందుకు మాకు సమాధానం చెప్పట్లేదు? రిజిస్టర్ వచ్చి బయటకు వచ్చి నిక్కచ్చిగా అంత నిజాయితీగా ఉంటే ఓకే, నేను ఇంత నిజాయితీగా ఉన్నాను, ఈ రూల్ ప్రకారం నేను చెయ్యట్లేదు, ఈ రూల్ ప్రకారం ఈ అబ్బాయికి ఇవ్వట్లేదు అని ఎందుకు మీకు సమాధానం చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఇన్ని రోజులు చూస్తున్నారు అనేది మా క్వశ్చన్ అండి. ఈ ఆందోళన గురించి మీరు ఏం చెప్తారండి? అంటే ఈ ఆందోళన గురించి మీరు ఏం చెప్తారు? అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఏం డిమాండ్ చేస్తున్నారు మీరు యాజ్ అ డాక్టర్? గవర్నమెంట్ నుంచి ఏం డిమాండ్ అంటే అండి, ఇప్పుడు లిటరల్గా ఇది మేబీ సమ్ రాంగ్ వేలో వెళ్ళొచ్చు. లైక్ మేము అపోనెంట్ పార్టీ వాళ్ళని కలుస్తున్నాము అని చెప్పేసి పోవచ్చు, కానీ మేము ఒకటేనండి, లాస్ట్ 13 months నుంచి మేము స్ట్రగుల్ అవుతున్నాం, ఇప్పటికీ స్ట్రగులింగ్లోనే ఉన్నాం. లాస్ట్ 5 days నుంచి మేము ధర్నాలు చేస్తున్నాం, ఇంక్లూడింగ్ అమ్మాయిలు డాక్టర్లు అని చూడకుండా డ్రాగ్ చేసుకుంటా పోలీస్ స్టేషన్లకి దానికి దీనికి తీసుకెళ్ళడం అనేది చాలా తప్పది. అసలు లాఠీ చార్జ్ ఎందుకు స్టార్ట్ అయింది నిన్న? లాఠీ చార్జ్ ఎందుకు స్టార్ట్ అయిందంటే అండి, మేము ఏపీఎంసీ ముందు ధర్నా చేస్తున్నాం. ధర్నా ఇన్ ద సెన్స్ మేమేమి మా వాయిస్ కూడా రైజ్ చేయట్లా, అది ఒక సైలెంట్ ప్రొటెస్ట్ లాగా చేస్తున్నాం. క్వశ్చన్స్ రైజ్ చేయట్లేదు, మేము ఒక స్లోగన్స్ కూడా చెప్పట్లేదు. పోలీస్ వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, మీరు ఇక్కడ చెయ్యకూడదు, మీరు వెళ్ళిపోవాలి అన్నారు. మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం 3 daysకి. ఆ రోజు నైట్ పోలీస్ వాళ్ళు వచ్చి మీరు వెళ్ళిపోవాలి అన్నారు. మేము వెళ్ళిపోతాం, మేము ఆ మాట కూడా చెప్పాం, ఒక్క వాయిస్ కూడా రైజ్ చేయమండి, మేము వెళ్ళిపోతాం. బట్ మేము రేపు పొద్దున్న మళ్ళీ మేము వస్తాం కదా, అప్పుడు మళ్ళీ మాకు చేసుకోవడానికి మీరు పర్మిషన్ ఇవ్వండి, మేము స్లోగన్స్ చెప్పని జస్ట్ సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నాం. అప్పుడు కూడా వాళ్ళు వినకుండా టైం ఇస్తున్నాం, ఇప్పుడు మీరు ప్రొటెస్ట్ ఆపకపోతే మిమ్మల్ని ఎత్తి అదే లిఫ్ట్ ఆఫ్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో అందరినీ ఎలా పడితే అలానే అండి, అంటే ఒక పోలీస్ ఆఫీసర్ పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని లేకుండా అసలు డాక్టర్ని పట్టుకొని లాక్కుంటా ఈడ్చుకుంటా పోవడం అనేది కరెక్ట్ కాదు. మేము అడిగేదంతా మాకు ఎందుకు ఇవ్వట్లేదు, మిగతా స్టేట్స్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు మన స్టేట్లోనే ఎందుకు ఇవ్వట్లేదు? వేరే కర్ణాటక స్టేట్, నైబరింగ్ స్టేట్ మన తెలంగాణలో కూడా ఇస్తున్నప్పుడు ప్రతి స్టేట్లో వేరే వేరే రూల్స్ ఉన్నాయని చెప్తున్నారు. లేదు, ఏ స్టేట్లోనైనా సరే మనం యాజ్ పర్ ఎన్ఎంసీ గైడ్లైన్సే ఫాలో అవ్వాలి. మన రిజిస్టర్ కానీ, అంటే నేను ఒక వ్యక్తిని అనట్లేదండి, ఒక రిజిస్టర్ గారిని అనట్లేదు, ఏంటంటే మన కౌన్సిల్ మెంబర్ కూడా అందరూ వచ్చారు. ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళందరూ ఫాలో అవుతున్న రూల్స్ మన ఏపీలో మాత్రమే ఎందుకు లేవు? ఏ స్టేట్కి సెపరేట్ రూల్స్ అంటూ ఉండవు. మేబీ సమ్ చేంజెస్ చేసుకోవచ్చేమో, కానీ ఇలా మీరు 1 year వేసే వాళ్ళకి 2 years వేసేయండి, 1 year వేసే వాళ్ళకి 3 years చేయండి అని అడ్డగోలుగా ఏది పడితే అది చెప్తే మేము ఎందుకు చేయాలి? మేము మా రైట్ కోసం అడుగుతుంటే పోలీసులతో కొట్టించడం, తీసుకెళ్ళడం అది కూడా కరెక్ట్ కాదు కదా, అది మేము అడుగుతున్నాం అండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం ఇది ఆంధ్ర ధర్నా చౌక్లో జరిగే సమస్య. కెమెరామ్యాన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.